వ్యాపారులకే మద్దతు, రైతుల నుంచి తక్కువకు కొని సీసీఐకి ఎక్కువ ధరకు విక్రయం. టీఆర్ పేరిట పత్తి కొనుగోలులో గోల్మాల్, విజిలెన్స్ విచారణలో వెలుగులోకి. రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్యదర్శులు సస్పెన్షన్స్. 7 కాదు, 700 మందిని ఏం చేయాలి? ఈ 7తో చేస్తే అయ్యేది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా 700 మందిని చేస్తే గానీ అప్పుడు చర్చ నడుస్తుంది. 7 మంది అంటే అక్కడెక్కడ లేదు తప్పు చేసి ఉత్తదే, మొత్తం అంతే ఉన్నది. సిసిఐ అధికారులే మొత్తం దందా పోతారు. పాపం ఊళ్ళలోకి పోతారు, రైతుల దగ్గర నుంచి ఆడికి ఏదో వాళ్ళకి మభ్య పెట్టి మసిబూసి మామిడికాయ చేసి అట్లా ఇట్లా అని చెప్పి మీరు ఆడికి రావాలంటే ఇంత ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అవుతుంది, మేమే మీ దగ్గరకు వస్తున్నాం అని చెప్పి బడా బడా వ్యాపారులంతా ఆడికే పోయి పత్తి తీసుకొచ్చి సీసీఐకి అమ్ముతారు. చూడండి, వ్యాపారులకే మద్దతు, రైతుల నుంచి తక్కువకు కొంటారు, సీసీఐకి ఎక్కువ ధరకు విక్రయం. టీఆర్ పేరిట పత్తి కొనుగోలులో గోల్మాల్ చేస్తా ఉన్నారు. కాపాడాల్సినటువంటి సీసీఐ అధికారులు పత్తి కింద ఉంటాయి, కాటాలు ఉంటాయి, మిల్లులు ఉంటాయి. ఆ మిల్లుల కాడ వీళ్ళకు మంచి క్యాబినెట్స్ కూర్చోబెడతారు. ఇక సీసీఐ అధికారులు వీళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. వీళ్ళు అప్రూవల్ ఇస్తే ఆడ వ్యాపారం చేసుకునేటటువంటి ఓ బడా సేట్ ఉంటాడు కదా, సంపాదించుకోవడానికి కూర్చుంటాడు సేట్. ఇక ఆ సేట్కి ఈ సీసీఐ అధికారులు కొమ్ము కాస్తా ఉంటారు. కొమ్ము కాసి రైతుల్ని ఇబ్బంది పెడతారు. ఆ పత్తిలో తేమ ఉన్నది, దాంట్లో అది ఉన్నది, ఇది ఉన్నది, నీ బండి తర్వాత పెట్టు. తీరా బండి పెట్టే టయానికి ఇగో ఇది ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది, ఇవన్నీ కథలు ఉంటాయి. రైతు కాయగా కష్టం చేసి అప్పులు తీసుకొచ్చి ఇచ్చిరా, రైతు భరోసా ఇచ్చిందా ప్రభుత్వం? ఇప్పుడు ఎత్తున్నది చిన్నగా. ఆ పత్తి పండించేటప్పుడు ఇసిరా, ఈ సీజన్ పత్తి పండించేటప్పుడు అప్పులు తీసుకొచ్చి రైతు పత్తి పండించి ఈడగా తీసుకొస్తే వ్యాపారులకే మద్దతు ఇస్తా ఉన్నారు. వ్యాపారులకే మద్దతు. 7 కాదండి బాబు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ దీని మీద ఇది ఎక్కువ ఫోకస్ చేసి చూపించరు. దీన్ని ఎక్కువ ఫోకస్ చేసి చూపించరు. కానీ ఆ కాటాల దగ్గర సీసీ అధికారులు ఆ బడాదారులకి మద్దతు తెలిపి 6 కాలం శ్రమించి వ్యయ ప్రయాసాల కోర్చి పత్తి పండించి మార్కెట్కు తెస్తున్న రైతులకు మద్దతు ధర అందించాల్సిన భారత పత్తి సంస్థ సీసీఐ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు వ్యాపార ధరలతో కుమ్మక్కై వారికే మద్దతుగా నిలుస్తున్నారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ టీఆర్ల సహాయంతో వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోళ్లు జరిపేందుకు పరోక్షంగా సహకరిస్తున్నారు. ఈ ఆరోపణలపై విజిలెన్స్ విభాగం ప్రాథమిక విచారణ అనంతరం వరంగల్, జనగామ, ఆదిలాబాద్, చెన్నూరు, భద్రాచలం, చిన్నకోడూరు, పెద్దపల్లి మార్కెట్ కార్యదర్శులను ప్రభుత్వం మంగళవారం రాత్రి సస్పెండ్ చేసింది. పత్తి పండించినటువంటి రైతు, కౌలు రైతు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారుల ఏఈఓ వద్ద నమోదై ఉండాలి. అలా నమోదైన రైతులు మాత్రమే సీసీఐ కేంద్రాల్లో ఎకరాకు గరిష్టంగా 12 క్వింటాల వరకు మద్దతు ధర క్వింటాలకు 7,521తో విక్రయించే అవకాశం ఉంటుంది. పలు చోట్ల ఏఈఓలు పత్తి సాగు చేసిన రైతుల వివరాలే నమోదు చేయలేదు. వివరాలు నమోదు కాని రైతులు మార్కెట్లో టీఆర్లు తీసుకునే వెసులుబాటు ఉన్నా అందుకు అధికారులు సహకరించలేదు. అంటే ఆయా రైతులు సీసీఐకు మద్దతు ధరకు పత్తి విక్రయించే అర్హత లేకుండా చేశారన్న మాట. దీన్ని ఆసరా చేసుకున్న వ్యాపారులు రైతుల పేరిట ఏఈఓల నుంచి మాన్యువల్ గా పంటల సాగు ధృవీకరణ పత్రాలు పొందుతున్నారట. ఇంకో చూడండి, ఇట్లా అయిపోయింది దందా. ఆయా ఎక్కడెక్కడ కొన్ని ఊళ్ళలో కార్యదర్శులను చేసిరట. ఇంకా స్ట్రిక్ట్ గా చేయాలి విజిలెన్స్ డిపార్ట్మెంట్. దీని మీద ఖచ్చితమైనటువంటి తనిఖీలు చేయాలి. రైతులు నష్టపోతా ఉన్నారు పాపం, మామూలుగా కాదు. మళ్ళీ ఆత్మహత్యలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, వేసవికాలం స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు పంటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చేతికి రావు. ప్రభుత్వం ఏమో ఇచ్చేటటువంటి రైతు భరోసాలో కూడా కొర్రీలు పెట్టేటటువంటి ప్రయత్నం సగం మందికి ఇస్తే సగం మందికి ఇవ్వట్లేదు. రైతులకు మళ్ళీ కష్టాలు మళ్ళీ మొదలవుతా ఉన్నాయి. ఇక దానికి తోడు ఇంత ఈడక తీరా పంట చేతికి వచ్చిన తర్వాత తీసుకొచ్చేడు వేసేసుకుంటే ఇంత దారుణమైనటువంటి స్థితి ఈడ ఉన్నది. విజిలెన్స్ డిపార్ట్మెంటే దీనికి కరెక్ట్. దీనికి సిసిఐ అధికారులను స్ట్రిక్ట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. మాట్లాడాలి, ముందే కూర్చోబెట్టి మాట్లాడారు వాళ్ళతోటి. ఇగో మీరు పలానా దగ్గరికి పోతున్నారు, పలానా మిల్లు దగ్గర మీరు అధికారులు ఉన్నారు, కొద్దిగా జాప్యం జరిగినా కూడా సీదా మీ మీద చర్యలు ఉంటాయని చెప్పాలి. ఏది ఏమైనా కానీ పత్తి వ్యాపారులకి ఇటు విజిలెన్స్ డిపార్ట్మెంట్ అయినా సరే, ప్రభుత్వం అయినా సరే మద్దతు ఇవ్వాలి. మద్దతుగా వాళ్ళకు వచ్చే అరకొర చేతికి వచ్చేటటువంటి ఆ పైసలు కూడా దాంట్లో కూడా దోచుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఏముంటుంది చెప్పుర్రి. ఏదేమైనా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని
సిసిఐ అధికారులు పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది.